సార్ సార్ మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తామంటే సార్ ఒక్క నిమిషం సార్ కరెంట్ చేస్తావు, కరెంట్ బంద్ చేస్తావరా నువ్వు? సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. నువ్వు రారా మా ఇంటికి రారా ఇప్పుడు మా ఇంటికి రా సార్. నేను కాదు ఇప్పుడు మా ఇంటికి రారా, మా ఇంటికి రా. కాదు సార్ ఒక్క వచ్చింది కూర్చున్నా ముంగల సార్ గురించి ఏడికి పంపిందంట సార్. నేను ఒక్క నిమిషం సార్. నేను ఎవరో కాదు కొండేపల్లి అంతా కొడుకుని సార్. ఎవరైనా కాదు కరెంట్ కట్ చేస్తావరా? కరెంట్ కట్ చేయలేదు సార్. ఆయన అశోక్ రెడ్డి చెప్పిండు. అశోక్ రెడ్డి వల్గర్ గా మాట్లాడాను. మేము నిన్ను వెతుకుంటా ఫంక్షన్ మాట్లాడితే నువ్వు కరెంట్ బంద్ చేస్తావరా? బంద్ చేయలేదు సార్. మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా నేను. మీరేమో అక్కడ విజిట్ అవ్వడానికి వెళ్ళిండ్రు. నువ్వేమో రికార్డ్ చేసినావు అంటే కదా, నువ్వు రికార్డ్ చేసినావంట. అశోక్ రెడ్డి అంటే ఎవరనుకోరా? తమ్ముడు ఆయన. నేనేమన్నా సార్? నేనేమనలేదు కదా సార్. నేను రికార్డ్ చేసినా అంటే కదా నమస్తాను. లేదు ఆయన తిట్టిండు సార్. నన్ను తిట్టిండు. అరే ఎందుకు పెడతారా సార్? ఎందుకు పెడతాడు? తిట్టిండు సార్. మీరు కావాలంటే వేరే ఉన్నాడు సార్. తిట్టిండు. నువ్వు బయట కనబడ్డావు. అవును సార్. మేమేమన్నా అన్నా సార్? నేనేమన్నాను సార్? ఏమన్నా సార్? సాయంత్రం కడతామని చెప్పి అన్నాడు కదా ఆయన. అవును అంతే. నేను వెళ్ళిపోయినా సార్. రూల్స్ ఉంటాయి, మాకు కూడా రూల్స్ ఉంటాయి, మాకు కూడా ఇది ఉంటాయి. మాకు చెప్తావరా నువ్వు మీ రూల్స్? కాదు సార్. నేను ఏమనలేదు. ఆయననే. అరే నీ ఏడీ పోస్టింగ్ రాంబాబుది రఘుమార్ రెడ్డి నన్ను అడిగిండు, ఏడీ ఎవరైనా సెలెక్ట్ చేసుకో అంటే నేను డిఈని అడిగి ఈ పేరు తీసుకొని పోస్టింగ్ చేయించిన రాంబాబు. అర్థమైందా సార్? నువ్వేంద్రా నగరాలు చేసేది? కాదు సార్. నేను 4 years నుంచి చేస్తున్నా సార్. ఎప్పుడన్నా ఇట్లా అయిందా సార్? మీరు చూడండి. ఎందుకు చేసినావు? నేను చేయలేదు సార్. ఆయన కావాలని క్రియేట్ చేసిన అట్లా వల్గర్ గా మాట్లాడి ఇద్దరు కలిసి తిట్టిండ్రు మమ్మల్ని. ఇంకో ఆయన ఉన్నాడు కదా సార్. ఇప్పుడు వాచ్మెన్ ఎవరు తప్పున మేమేం మాట్లాడినాం అడగండి సార్ ఒకసారి. మేమేమన్నా అన్నామా? కట్ చేసినామంటున్నా. నా ఇంటికి కరెంట్ బిల్ ఎందుకు కట్ చేసినామంటున్నాను? కరెంట్ ఏం కట్ చేయలేదు సార్. మీ ఎమ్మడే వచ్చినా నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినా. ఆయన అశోక్ రెడ్డి కట్ చేయండి, రూల్ ఉంటే కట్ చేయండి అని చెప్పి మాట్లాడండి సార్. నేను 7 సార్లు సార్. నేను 7 సార్లు మాట్లాడాను సార్. ఆయన అట్లా అంటే కట్ చేస్తామంటున్నా. నేను కట్ చేయలేదు సార్. కరెంట్ కట్ చేయలేదు. కట్ చేయలేదు సార్. కరెంట్ కట్ చేయలేదు. కట్ చేయలేదా? మళ్ళీ ఎందుకు ఇస్తాం మరి? మళ్ళీ ఎందుకు వచ్చేస్తాం మరి? నేను నేను ఆఫీస్లోనే ఉన్నా సార్. నేను ఆఫీస్కి వచ్చిన సార్కి చెప్పినాను. సార్కి ఇట్లా అన్నారంటే 7 సార్లు మాట్లాడిండు. నువ్వు పంపించినావు కదా, వాడు వచ్చి వెళ్ళలేదా? డోర్ ది ఆయన ఏం లేదు సార్. డోర్ తీసిండు అంతే. ఈయన అశోక్ రెడ్డి మాట్లాడింది సార్. మేమేమనలేదు సార్. మేమేమన్నది ఆయన అంటుండే మీరు ఏదంటే అట్లా ఇది చేస్తారని చెప్పి. మేము వచ్చి ఖాళీ అడిగినాం అంతే. కట్టమంటే మేము వెళ్ళిపోతాం కదా సార్. మేము ఇప్పుడు నువ్వు కరెంటు బంద్ చేసేంత దమ్మారా నీకు? ఎమ్మెల్యే ఇంటికి ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావురా? కరెంటు మంత్రి అవుతారా, ముఖ్యమంత్రి అవుతారు. నిజం కదా నీ బతికింతారా? కాదు సార్. మేము ఎప్పుడైనా బంద్ చేసినామా సార్? నేను 4 years నుంచి చేస్తున్నాను. బంద్ చేసి మళ్ళీ ఆన్ చేపించినావు? లేదు సార్. అదే సార్ మళ్ళీ ఒకసారి నష్టాలు చేసామంటే సార్ నేను సార్ అర్థమదా సార్? సార్ ఎందుకురా? ఏం తిమ్మడం ఎక్కువ అదా నీకు? కాదు సార్. అదే మీకు సృష్టించి సార్. నేను ఒకప్పుడు మీ కార్యకర్తను సార్. నేను మీ ఎంబడి తిరిగినాను సార్. మీరు అట్లా మాట బాధ అనిపించింది సార్. మీరు రికార్డ్ చేసినాను అంటే కదా? ఏం ఆయన తిట్టిండు సార్. తిట్టింది రికార్డ్ చేసిన చెప్పినాను నేను అని చెప్పి మీ దగ్గరికి వచ్చినాను సార్. నేను ఫంక్షన్ హాల్ కాడికి వచ్చినాను మీ దగ్గరికి వచ్చినాను సార్. ఫంక్షన్ హాల్ కాడికి మీరేమో దానికి విజిట్ అవ్వడానికి వెళ్ళిపోయినరు. నేను మా సార్కి ఫోన్ చేశాను. నేను ఇట్లా తిడుతున్నాడు. మా 7 సార్కి ఫోన్ చేశాను సార్. ఇట్లా తిడుతుండు సార్ అంటే చెప్తే సరే ఉండండి రావటని చెప్పి వచ్చి అన్నాడు. మేము వచ్చేసినాం సార్. నేను మాట్లాడతాను సార్తో మాట్లాడతాను వచ్చేసినాం మేము అంతే. మళ్ళీ ఒకసారి అట్లా చేసామంటే బాగుండేది. మళ్ళీ నాకు వచ్చి కళ్ళు తర్వాత ఏం చెప్తున్నా సార్. ఓకే సార్. Thanks for watching One India Telugu. For more details, please subscribe One India Telugu. Don't forget, share and like. Thank you.